డాక్టర్ గారు, నా వయసు 28 సంవత్సరాలు. నాకు తరచూ చెస్ట్ పెయిన్ వస్తుంది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను. ఈసీజీ తీశారు. కొంచెం హార్ట్ బర్న్, ఎసిడిటీ కూడా ఉంది. డాక్టర్ గారు రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కలవమని అన్నారు. అసలు ఈ సమస్య ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. యాసిడ్ రిఫ్లక్స్ డిజీజ్ అంటాము. దీనికి డిస్పెప్సియా, సింపుల్గా చెప్పాలంటే మీరు చెప్తుంటే సిమ్టమ్స్ చూస్తూ ఉంటే ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ రిఫ్లక్స్, ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే మనకు అసిడిటీ సిమ్టమ్స్ అంటే రెగ్యులర్గా గ్యాస్ ప్రాబ్లం అంటే చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు 90% అలాగే చెప్తుంటారు. చెస్ట్ పెయిన్ అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఈసీజీ అయిన 2D ఎకో, ట్రెడ్మిల్ అన్నీ నార్మల్ ఉన్నాయి సార్, ఎందుకంటే నా ఫ్రెండ్ 33 years ఇట్లే చెస్ట్ పెయిన్ అంటేనే హార్ట్ బర్న్ అంటేనే చనిపోయాడు అంటేనే చాలామంది. సో బేసికలీ రిఫ్లక్స్ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ మనకు యాసిడ్ ఫుడ్ పైపు, అన్నవాహిక ఉంది, జఠరం, ఇవి రెండు జాయిన్ అయ్యే జాగాలో మనకు ఆ స్పింటర్ అంటూ ఉండే గ్యాస్ట్రో ఈసోఫిజియల్ జంక్షన్లో ఉండే స్పింటర్ కొందరికి లూజ్గా ఉంటుంది, కొందరికి ఆ స్టమక్ హర్నియేట్ అయి ఉంటుంది. దీనివల్ల మనకు రికరెంట్గా మనకు ఆ స్టమక్లో ఉండే యాసిడ్ ఏముంటుందో అది ఫుడ్ పైపులోకి వచ్చి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనము రిఫ్లక్స్ ఈసోఫిజైటిస్ అంటాం. ఈ రిఫ్లక్స్ ఈసోఫిజైటిస్ ఉండే వాళ్ళకి చాలామందికి, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 80 out of 100 people ఛాతిలో మంట, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, ఓసారి ఈవెన్ రేడియేటింగ్ టు లెఫ్ట్ అప్పర్ లింబ్ అంటేను చాలామంది వస్తారు. ఎందుకంటే ఈసోఫిగస్ 25 centimeters లెవెల్లో మీకు తీసుకుంటే ఈసోఫిగస్ ఈజ్ డైరెక్ట్లీ అండర్ హార్ట్, టచింగ్ ద హార్ట్. సో ఆ లెవెల్లో తీసుకున్నప్పుడు కొంచెము ఆ రిఫ్లెక్స్ అయినప్పుడల్లా మీకు హార్ట్ బర్న్ అనేది, అంటే ఆ ఏరియాలో మంట స్టార్ట్ అయ్యి చెస్ట్ పెయిన్ లాగా రెఫర్డ్ పెయిన్ అంటాము. ఆ రెఫర్డ్ పెయిన్ వల్ల వచ్చి మీకు యూజువలీ పీపుల్ గెట్ స్కేర్డ్ సేయింగ్ దట్ నాకు హార్ట్ అటాక్ అయిపోతుందేమో, నా హార్ట్లో ప్రాబ్లం ఉందేమో అంటే చాలామంది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఈసీజీ, ఎవ్రీ మంత్ 2D ఎకో చాలామంది చేపిస్తుంటారు. సో దీంట్లో మన కామన్ కాజ్ ఆఫ్ రిఫ్లక్స్ ఈసోఫిజైటిస్ మెయిన్ ఈస్ వన్ ఈస్ అవర్ హ్యాబిట్స్ ఇట్ సెల్ఫ్. యాజ్ ఆఫ్ టుడే నేను ప్రతిదీ చెప్పేది, మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ మన జిఐ డిసీజెస్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ డిసీజెస్. అంటే మనమే గోక్కుని గాయం చేసుకున్నట్లు ఉంటాయి ఇవి. బేసికలీ వన్ ఈస్ యూ డోంట్ ఈట్ ఇన్ టైమ్, యూ టెన్ టు ఈట్ జంక్ ఫుడ్, యూ టెన్ టు ఈట్ ఆర్ డ్రింక్ ఆల్కహాల్, స్మోకింగ్, unnatural habits అంటాం. అండ్ నన్ ఆఫ్ దెమ్, ఐ హావ్ ఇంటర్వ్యూడ్ plenty of young generation, none of them will reveal until unless you force them. మందు తాగుతావా, సిగరెట్లు తాగుతావా అంటే ఫాదర్ కూర్చో ఉంటాడు లేదా మదర్ కూర్చో ఉంటారు, దే కాంట్ రివీల్. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మనకు ఎండోస్కోపీలు చేయించాను సార్ నార్మల్ ఉంది, లేదు మైల్డ్ ఈసోఫిజైటిస్ అంటారు. మైల్డ్ ఈసోఫిజైటిస్ ఉండే వాళ్ళకి చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ గ్రేడ్ 2 ఈసోఫిజైటిస్ మనకు యూజువలీ సిమ్టమ్స్ ఉండవు, ఎక్సెప్ట్ వన్స్ ఇన్ ఎ వైల్. ఏదో మసాలా ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఫుల్ స్టమక్ ఉన్నప్పుడు కానీ కొంచెం రిఫ్లెక్స్ వచ్చినప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ వస్తాయి తప్ప గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈసోఫిజైటిస్ ఉంటే మాత్రం కాన్స్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ద మెయిన్ రీజన్స్ ఈస్ అదే చెప్తుంది, అవర్ లైఫ్ స్టైల్, అన్టైమ్లీ ఫుడ్ అండ్ లీవింగ్ ద స్టమక్ ఎంటీ ఫర్ ఎ లాంగర్ టైం, లేదా మనము తింటున్నట్లే పండుకోవడము, ఇలాంటివి. అంటే సడన్గా నోట్లోకి వస్తుంది తింటున్నట్లే, మనం ఫుడ్ నోట్లోకి వచ్చినట్లే ఫుల్ ఛాతిలో అంతా మంట వస్తుంది సార్ అంటారు. సో బేసికలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే డిజీజ్ 99% ఈజ్ రిఫ్లెక్స్ ఈసోఫిజైటిస్. ఓన్లీ 20% ఉండే వాళ్ళకి పెథాలజీ ఉంటుంది, లేదా ఈసోఫిజియల్ జంక్షన్లో ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, హర్నియా ఉంటుంది. వీళ్ళకి మాత్రము మనము మెడికేషన్ ఆర్ సర్జరీ అవసరపడే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ 80% ఆఫ్ పీపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అవాయిడ్ జంక్ ఫుడ్స్, అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇవి అవాయిడ్ చేసుకుంటే 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ జీఆర్డీ అనేది కానీ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ కానీ లేకపోతాయి. అదే కాకుండా మనం క్రానిక్గా ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఉండేదానివల్లను దెర్ ఈజ్ ఎ వన్ స్కూల్ ఆఫ్ థాట్ అంటాము, రిఫ్లెక్స్ అయ్యి మనకు హార్ట్ వెజల్స్ ఏముంటాయో there is a chance that ongoing stress onto the cardiac vessels causing at least one point of time లో మీకు హార్ట్ మీదనే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు.